అమ్మవారి పెద్ద కేశపాశం. పొద్దున్న భ్రమరాంబ అమ్మవారి దేవాలయంలో అభిషేకం అయిన తర్వాత అంత పెద్ద జుట్టు కదా, వెంటనే ముడేసేస్తే తడి జుట్టు వేసుకోదుగా, సాంబ్రాణి పట్టి దారిన తర్వాత అంత పెద్ద జుట్టు కబరీబంధం వేస్తే భాగవతంలో పోతన గారు అంటారు, నటభుజ కమిల్లంబుతోడా అంటారు. ఆవిడ నడుస్తున్న పుట్ట భుజాలు ఇలా అంటే ఇక్కడ ఇక్కడ తగులుతుంది ఆవిడ కొప్పు, అంత పెద్ద కొప్పు, అంత జుట్టు ఆవిడది, నల్లటి జుట్టు. సౌందర్యలహరిలో శంకర్లు అంటారు అమ్మవారి యొక్క జుట్టుకి సహజంగా సువాసన. అటువంటి జుట్టు పెద్ద కబరీబంధం వేసి అవేవో చిన్న చిన్న పూలు కావు, జుత్తంతా ఊడిపోయి చిన్న పప్పు అనుకోండి, ఆవిడకి పట్టుకెళ్ళి మీరు చామంతి పూల దండ ఇచ్చి పెట్టుకోండి అమ్మా అన్నారు అనుకోండి, నాకు జుత్తే ఉందే ఇంత పప్పు చామంతి పూల దండ అక్కడ పెట్టుకోను, కనకాంబరాలు ఉంటే చూడు, అది జాజి పూల దండ ఉంటే చూడంటుంది ఆవిడ. అప్పుడు మీరు చిన్న కనకాంబరం మొక్క ఇచ్చారనుకోండి, పాప ఆవిడ పెట్టుకోండి, చిన్న పప్పు కాబట్టి. పెద్ద పప్పు ఉన్న ఆవిడ అనుకోండి, అటువంటి ఆవిడ తామరదండ పెట్టుకుంటుంది. చంపకం అంటే సంపంగల్, సింహాచలం సంపంగ ఇంతంత పువ్వు ఉంటుంది, అది దండ కడితే ఇంత లావు ఉంటుంది. అమ్మవారి కొప్పులోట దండ ఉంటుంది, చంపక, అశోక పువ్వులు, ఇటువంటి పువ్వులు పెద్ద పెద్ద పువ్వుల దండలో ఆవిడ కబరీబంధానికి పెట్టుకుంటుంది. అటువంటి కొప్పు ఎర్రగా తెల్లగా